ఇక అమరావతిలో అప్పగింతల కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. ఈ నెల 13న సిడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభం కానుంది. అదే రోజున ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాసాలు జీఏడీకి అప్పగించనున్నారు. అక్టోబర్లో జీఏడీ చేతిలోకి మంత్రుల నివాసాలు అప్పగించనున్నారు. ఇక డిసెంబర్ లోపు ఐఏఎస్ ఐపీఎస్ల నివాసాలు కూడా పూర్తి చేస్తారు. వాటిని కూడా అప్పగిస్తారు. ఇక కృష్ణానదిపై కొత్త వంతెనల నిర్మాణానికి సర్వే పూర్తి చేశారు. అండ్ త్వరలో నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు. అమరావతి మొదటి దశ నిర్మాణాలు దాంతోపాటు 2028 నాటికి మొత్తం అన్ని కూడా పూర్తయ్యేలాగా ప్రణాళిక రచించారు. అమరావతి సిఆర్డీఏ సమావేశం తర్వాత ఇలాంటి కీలక విషయాలు అనేకం చెప్పారు మంత్రి నారాయణ. భవిష్యత్తులో 1 కోటి మందికి సరిపోయేలా రాజధానిలో మౌలిక వసతులు ఉంటాయంటున్న మంత్రి నారాయణ నుంచి మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. 2 ఏళ్ల తర్వాత అమరావతి మళ్ళీ ఒక పెద్ద షేప్ తీసుకుంటుంది. త్వరలోనే భవనాలు ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. వాళ్ళందరికీ ఈ నెల 13 నుంచి వాటిని హ్యాండ్ ఓవర్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అదే సమయంలో సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి కావచ్చు, మిగతా నిర్మాణాలకు సంబంధించి కొన్నిటిని అంకితం చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం నారాయణ మనతో ఉన్నారు. సార్, గత 2 ఏళ్ళుగా అనేక వర్క్స్ జరుగుతున్నాయి, లేకపోతే మీరు వీలైనంత వేగంగా అమరావతిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటి అమరావతికి సంబంధించి? సీడ్ యాక్సిస్ రోడ్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయిందండి. యాక్చువల్గా ఒకసారి రేపు 13వ తేదీకి యాక్చువల్గా దాన్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇనాగరేషన్ చేయాలని యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా అధికార భవనాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి ఒక ఏదైతే టవర్స్ ఉన్నాయి పూర్తి అయిపోయినాయి. దాన్ని వీలైనంత వరకు రేపు 13వ తేదీ జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేయాలని చూస్తున్నాం. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క టవర్ ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. ఈ మంత్ ఎండింగ్ అంటే ఈ యొక్క ఆగస్ట్ ఎండింగ్ దాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్టోబర్ మంత్లో మినిస్టర్లు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు, జడ్జీస్ సంబంధించి 50% యాక్చువల్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మిగతావి కూడా డిసెంబర్ లోపల హ్యాండ్ ఓవర్ చేయాలని ప్లాన్ చేస్తాం. ఈరోజు రోప్వే కావచ్చు, లేదా ఏదైతే టూరిజం యాక్టివిటీస్లో వాటి మీద హై ప్రయారిటీ ఇస్తున్నాం. అందుకనే ఇవాళ యాక్చువల్గా అథారిటీ మీటింగ్లో రోప్వేకి సంబంధించి ఆర్ఎఫ్పీ వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. సో విజయవాడ మీద కూడా ఫోకస్ చేసినట్టు అనుకోవచ్చా? ఇప్పటివరకు అమరావతి మీద 29 విలేజ్ మీదే ఉండింది. సో ఈ పీపీపీ ద్వారా రోప్వేని తీసుకోవడం ద్వారా అంటే రోప్వే స్టార్ట్ అవుతుంది. మీరు చెప్పినట్టుగా రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్, దుర్గగుడి, పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ నుంచి టీటీడీ టెంపుల్ వరకు. సో సైమల్టేనియస్గా అమరావతితో పాటు విజయవాడ, గుంటూరులో కూడా ఇన్ఫ్రాని లేకపోతే ఇట్లాంటి ప్రాజెక్ట్ డెవలప్ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనతో ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగానండి. ముఖ్యమంత్రి గారు అమరావతి క్యాపిటల్ స్టేట్ ఫైనలైజ్ చేశారు. అప్పుడు ఒకటే చెప్పారు, అటు విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, మంగళగిరి కావచ్చు, అమరావతి కావచ్చు, ఇదంతా కలిసి ఫ్యూచర్లో 1 crore పాపులేషన్ ఉంటుంది. ఆ 1 crore పాపులేషన్ తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. ఇక్కడ చేసిన 9 లైన్ రోడ్లు కానీ, 6 లైన్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో 1 crore పాపులేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి తగ్గట్టుగా స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, లేదా ఇండస్ట్రీస్ కావచ్చు, ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. విజయవాడ, గుంటూరుని సైమల్టేనియస్గా చేస్తున్నారు కాబట్టి సో మావిగన్ అనే కాన్సెప్ట్ రూల్డ్ అవుట్ అనుకోవచ్చు. మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ సిఆర్డీఏ లిమిట్స్లోనే అవన్నీ ఆ ప్రాంతాలన్నీ ఉన్నాయి కదా. మావిగన్ అనేది యాక్చువల్గా ఆయన ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ జరిగిపోతుంది. 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ కావచ్చు, 1500 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, ఐకానిక్ టవర్స్ కావచ్చు జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మంచి పేరు రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇట్లాంటి అనాలని యాక్చువల్గా ప్రజల్ని అడ్డదారి పంపిస్తున్నారు. ప్రజలంతా తెలివితో వాళ్ళు కదా, బాగా తెలివిగల వాళ్ళు, అన్నీ చూస్తున్నారు, అన్నీ స్టడీ చేస్తున్నారు. అందువల్ల ఇట్లాంటి ఊరిని మాట్లాడుతుంటే వాళ్ళే చీపోయి ప్రజలు చీకొట్టుకుంటారు. కృష్ణానది పైన కూడా సర్వే చేయబోతున్నారు. దాదాపుగా 1 కోటి మంది పాపులేషన్ ఇక్కడ ఉంటే వాళ్ళందరికీ అవసరమైన ఎన్ని బ్రిడ్జెస్ అక్కడ అవసరం అవుతాయి, అదే సమయంలో మిగతా ఈ ప్రాంతంలో అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ అదే దృష్టితో చేస్తున్నట్టుగా మంత్రి నారాయణ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. శ్రీరామ్తో ఈశ్వర్, TV9 సెక్రటేరియట్ నుంచి.